మళ్ళీ మనం బాంబులు పెడదాం దానికి బాధ్యత మీరే అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల మీరు రంగలు కావద్దు. మీరు మాట్లాడు మౌనం కుమ్మక్కు ద్రోహం పాపం శిక్ష మీరు గుర్తుపెట్టుకోండి. సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్. మీరు మౌనంగా ఉన్నారంటే కుమ్మక్కైనా ఎవరైనా కానీ సార్ వ్యాలిడ్ మెంబర్స్ లిస్ట్ ఏదండి, ఓటర్స్ లిస్ట్ ఏది, వ్యాలిడ్ మెంబర్స్ లిస్ట్ ఏది ఇంతవరకు పట్టుకోండి. నెక్స్ట్ కోఆపరేషన్ అంటే ఆపరేషన్ అది దొంగలే ఆపరేషన్ అంటే తిరుడే పైసలు అన్నారు పట్టుకోండి. తెలంగాణ తెలంగాణ దొంగలకు సతులు మోసం రంగాన్ని బతకని అన్నారు పట్టుకోండి. అంటాం మేము మిమ్మల్ని కూడా అంటాం. దొంగలకు సతులు మోస్తే బతకనే మిమ్మల్ని తప్పులు చేసి కోర్టు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా, ఉన్నదా లేదా? వాడు బైలార్ అమెండ్మెంట్ అయిందని 2 నిమిషాల్లో చెక్ చేయడానికి ఇక్కడ ఆర్టీఐ కింద ఇస్తే 36 రోజు ఈ కాపీ లేదు అని ఇస్తారు. ఏం పీకని కాపీ 29 రోజులు ఎందుకున్నారు? 29 రోజులు వెయిట్ చేసి 36 రోజులు లేదని అదే రావాలి. ఇలాంటి కంప్లీట్ ఆఫీసర్లు అందరూ ఒకటి లేపుకెళ్తే సరిపోతుంది. అదే పని చెప్తాం. నేను ఓపిక పడుతున్నామన్నా, ఆల్రెడీ రెడీ చేశాను. ఓపిక అనేది లేదు. కోర్టు ఆర్డర్లు పట్టించుకోరు, గవర్నమెంట్ జీవోలు పట్టించుకోరు, అసలు ఏజీ పట్టించుకోరు, కోఆపరేటివ్ యాక్ట్ చేపించుకోరు. మంత్రి ఎవరాడు కోఆపరేషన్ మినిస్టర్? తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రోడు కాదు, ఆంధ్రోడు తెలంగాణ కాదాడు. అవును, దొంగాడు తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మలు కొట్టాలి. పోదాం పదాడు ఆఫీస్ కాడికి. తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు బూతురాక్తరు, దొంగవాడు. వాడు మనిషి తెలంగాణలో ఇట్లా దొంగ ఇంత అరాచకం జరుగుతుంటే అసలు ఏం పట్టినట్టుగా హాయి టాపిక్ కూర్చుంటారు. రోజులు ఏం చేస్తారు సార్? వాడి దగ్గర ఓటర్ లిస్టు 10 రోజులు ఏం తీస్తాడు? మేము రేపు 3 గంటలకు వస్తాం. మాకు అది ఓటర్ లిస్ట్ ఇవ్వకపోతే వచ్చి చెప్తున్నారు. మీ టీసీ మీరు చెప్పిన కారణం ఆయన అని ఆయన గడమకాలు చెప్పడానికి సేకరించి దండెత్తుకున్నాం. చెప్పని పోషకాలే సాలేదు. చెప్పండి మీడియా చెప్తాను పేరేంది